technology we are not taking from the outs. We are giving for the global community. That is where we are today. But at the same time, our Honorable Prime Minister has laid very strong foundation for technology. That is the biggest strength for us. అందరికీ రాష్ట్రం మొత్తం పేదవాడు ఎవడో కోటీశ్వరుడు వచ్చేది రేషన్ కార్డు అన్నారు కదా. ఏ పేదవాడు రాకుండా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దరఖాస్తు ఇస్తే గంట సేపట్లో మీ రేషన్ కార్డు శాంక్షన్ అయింది. అట్లా 40 లక్షల టార్గెట్ పెట్టుకున్నాం మేము. ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షించాల్సింది పోయి ఏదో ఒకటి మాట్లాడాలి మనం ఉనికిని కాపాడుకోవడానికని కొన్ని సంఘాలు కానివ్వండి, కొన్ని పార్టీలు కానివ్వండి, మీరు చేసేటువంటి పనులు, మీరు మాట్లాడేటువంటి మాటలు కూడా కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీస్తాయి, కార్మికుల యొక్క కుటుంబాల ప్రయోజనాలు దెబ్బతీస్తాయి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. పూర్తి సామర్థ్యం ఎందుకన్నామంటే మీరు గత పాలకులు చేసినటువంటిది, వైసీపీ పాలకులు చేసినటువంటి వారు అధికారంలో ఉన్న ప్లాంట్ కొన ఊపిరిలో ఉండేది. అది సుమారు ఆ రేటెడ్ కెపాసిటీలో 20-25% నడిచినటువంటి తీరు. అంటే ఏదో విధంగా ఈ ప్లాంట్ ని నష్టాలు చూపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం, చర్చిస్తాం, చూస్తాం. ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పినటువంటి మాటలు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారి తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ లోకేష్ బాబు గారే అని తెలియజేస్తున్నారు. 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఉంది, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉంది, లెక్క తెప్పించుకోండి. ముఖ్యంగా బట్టగాల్సి మీరేస్తే కాదు కదా, లెక్క తెప్పించుకోండి. దావోస్ లో చేసినటువంటి ఒక పరుషమైనటువంటి ఒక వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా, బేషరతుగా ఐటీ ఎంప్లాయీస్ కు క్షమార్పణ చెప్పాలా అని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఈ సంస్కరణ తేవటం దేవుడు మాట ఎరుగు. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే ప్రక్రియకి శ్రీకారం. వాళ్ళు ఏమంటారు, రాజకీయాలు కాదు సంక్షేమం, రైతు సంక్షేమం ముఖ్యమని అంటారు. మేము అంటున్నాం రైతు సంక్షేమం కాదు, మీకు కేవలం రాజకీయం చేయడం కోసమే ఇవాళ ఓ కొత్త బిచ్చగాళ్ళ లెక్క తయారై ఒక కమిటీ రూపంలో ఊరలకు పోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతినిధులుగా ఉండేటువంటి వ్యక్తి ఈ సమాజంలో బాధ్యతలు నిర్వహించకూడదా? ఈ సమాజంలో సేవ చేయకూడదా? ఈ సమాజంలో సేవ చేయడానికి మేము అనర్హులమా? అది జిల్లా కలెక్టర్ గారు చెప్పదలుచుకుంటారా? ఎవరైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయో రేషన్ కార్డులు పూర్తిగా ఇస్తలేరని, పింఛన్లు పూర్తిగా ఇస్తలేరని, ఇండ్ల గురించి చెప్తలేరని దొంగలు మాట్లాడే మాటలు. మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి ఉద్యోగస్తుల్ని మోసపుచ్చి మోసమైనటువంటి మాటలు చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. मेरी सबसे टॉप प्रायोरिटी अगले 5 साल में होगी बेरोजगारी को दिल्ली से दूर करना, अपने बच्चों के लिए रोजगार का इंतजाम करना, किस तरह से बच्चों को रोजगार दिलाया जाए. ఒక పక్క మీ బామర్ది దిల్లుబాయ్, ఒక పక్క మన కింగ్ లిక్కర్ కింగ్ కవితక్క, ముగ్గురు 3 పక్కలు చేరి ప్రజలు రెచ్చగొడుతున్నారు. మీరు ప్రజలు రెచ్చగొట్టినా ప్రజలు సంశయంతో ఉన్నారు.